ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 21. అబ్రహాము దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. రోమా 4:21. అబ్రహాము తన శరీరం వంక చూసుకుంటే అతనికి స్పష్టంగా తెలిసిపోయేది అది మృతతుల్యమని. అయినా అతడు నిరుత్సాహపడలేదు, ఎందుకంటే అతడు తన వంక చూసుకోవడం లేదు, సర్వశక్తుడైన దేవుని వైపు చూస్తున్నాడు. వాగ్దానాన్ని పట్టుకుని తొట్రుపడలేదు. జలపాతంలా మీదికి ఉరుకుతున్న ఆశీర్వాదాల క్రింద నిటారుగా స్థిరంగా నిలబడ్డాడు. నీరసమైపోలేదు, కానీ ఉన్న కొద్దీ విశ్వాసంలో బలం పొందాడు. ఉన్న కొద్దీ దృఢకాయుడైనాడు. ఇబ్బందులు స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నాయి. ఆయన సర్వ సామర్థ్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచాడు. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి మామూలు సమర్థుడు కాదు, అత్యంత సమర్థుడు, సంపూర్ణ సమర్థుడు. ఎంత సమర్థుడంటే ఆ సామర్థ్యత ముందు ఆ వాగ్దానం నెరవేర్చడం అన్నది ఎంతో అల్పమైన విషయమని తన మనస, వాచ, కర్మలా నమ్మాడు. దేవుని శక్తి సామర్థ్యాలు అపారం. లోటు అంతా మనలోనే ఉంది. మన వేడుకోళ్ళు, మన ఆలోచనలు, ప్రార్థనలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. మనం ఆశించేది చాలా అల్పమైన వాటిని. ఆయన మనను శ్రేష్టమైన సంగతులను గురించి ఆలోచించమని అంటున్నాడు. మనల్ని గొప్ప గొప్ప విషయాలు అందుకోవడానికి అర్హుల్నిగా చేయాలని చూస్తున్నాడు. ఆయన్ని అపహాస్యం పాలు చేయవచ్చా? మన పరమదాత అయిన దేవుని దగ్గర మనం ఇంతవరకే అడగాలని కానీ, ఇంతవరకే దొరుకుతుందని కానీ హద్దులు అంటూ లేవు. అయితే ఇక్కడున్న షరతు ఒక్కటే: మనకి ఆశీర్వాదాలు మనలోని పరిశుద్ధాత్మ శక్తికి అనుగుణంగా దొరుకుతాయి. దీవెనల ఖజానా పైకి దేవుని దివ్య వాగ్దానాల నిచ్చెన మీదుగా ఎక్కిపోండి. తాళం చెవిని ఉపయోగించినట్టుగా వాగ్దానాన్ని ఉపయోగించి దేవుని కృప, అభిమానం అనే సంపదల్ని చేజిక్కించుకోండి.